Hi dear students, welcome to Sri Meda IAS Coaching Center. This is your Shankar Reddy, Senior Faculty in Arithmetic and Reasoning. So near about 25 years experience in this field. I am Director of what a Rajdhani Coaching Center. This is famous coaching center for what a SI and constables. So previous results are what a heavy are there. And in few of the notifications, few of my students, they got what more than 170 marks. సరే, నా పేరు శంకర్ రెడ్డి. మరి నేను 25 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇదివరకు రాజధాని కోచింగ్ సెంటర్ ప్లస్ ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ నడిపిన అనుభవము, ఈ 25 సంవత్సరాల నుంచి కూడా అర్థమెటిక్ రీజనింగ్ విభాగంలో ఎంతో అనుభవం గడించి వేలాది మంది విద్యార్థులను ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్, అదేవిధంగా 2008 నుంచి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా ఇంటర్ప్రిటేషన్ డీల్ చేస్తూ ఎంతోమంది విద్యార్థుల కళలను, వారి వారి గమ్యస్థానాలను, వారి వారి టార్గెట్స్ని చేర్పించడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్కి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈ విభాగాల నుండి ఏ విధంగా ఏ స్టైల్లో క్వశ్చన్ అడిగినా కూడా మనం విత్ ఇన్ టైంలో మనం ఆన్సర్ చేసే విధంగా షార్ట్కట్ మెథడ్స్తో పాటు ఇన్డెప్త్ సినాప్సిస్ మీకు అందిస్తూ ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండాను ఆ టెక్నిక్స్, ఆ సినాప్సిస్ను ఉపయోగించుకొని ఇన్ టైంలో మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయించడమే నా బాధ్యత. ఇలా ఎంతోమంది విద్యార్థులు, నా ద్వారా ఎంతోమంది విద్యార్థులు దాదాపు వేలల్లో ఉండొచ్చు, 2008 నుంచి డీల్ చేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా లాస్ట్ రిక్రూట్మెంట్లో ఏపీ కానీ తెలంగాణ కానీ, ఏపీ విషయంలో వస్తే దాదాపు 8 మంది విద్యార్థులు, నియర్ అబౌట్ 8 members, they got more than 170 marks in Telangana. That is especially in what paper 3, arithmetic and reasoning. That is my record. Even though ఏపీ విషయానికి వస్తే ఎస్ఐ పేపర్ చాలా హార్డ్గా ఉన్నప్పటికీ అక్కడ హైయెస్ట్ మార్క్స్ పొందిన రామ్ కుమార్ అనే విద్యార్థి 158 మార్కులతోటి మొదటి స్థానంలో నిలవడం నేను ఎంతో గర్విస్తున్నాను. ఆ విధంగా దాదాపు 12 మంది విద్యార్థులు నా స్టూడెంట్సే ఉన్నారు హైయెస్ట్, అంటే ఎక్కువ మార్కులు, అంటే ఈ పేపర్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. సో ఆ బలమైన ఆకాంక్షతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్లయితే డెఫినెట్గా మీ టార్గెట్స్ మీరు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈవెన్ దో నేను రాసిన బుక్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి, వాటితో పాటు ఈ గైడెన్స్ క్లాసెస్ కనుక మీరు ఫాలో అవుతాయి డెఫినెట్గా మీరు అనుకున్నది మీరు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ కోచింగ్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ప్యారలల్ గాను. ఆ తదుపరి సపరేట్గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఈ వీడియోలో మనం అసలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్, ఈవెన్ దో స్టేట్ లెవెల్లో జరిగే డిఏఓ కావచ్చు, ఎఫ్ఆర్ఓ కావచ్చు, బీట్ ఆఫీసర్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, మెంటల్ ఎబిలిటీ పార్ట్ క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ క్లాసెస్ వింటే సరిపోతుంది. అదేవిధంగా పోయినసారి నేను డిఓకి కోచింగ్ ఇచ్చాను, దాదాపు 1200 మందికి ఇచ్చాను. దాదాపు అందరూ కాంపిటీషన్లో ఉన్నారు నా పిల్లలు. అవుట్ ఆఫ్ 300 దే గాట్ మోర్ దెన్ 260 మార్క్స్. సో కాబట్టి ఇక్కడ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా అర్థమెటిక్, రీజనింగ్ విభాగం అంటే ఎమ్మటే శంకర్ రెడ్డి సార్ అనే గుర్తొచ్చే విధంగా డీల్ చేయడం అనేది జరిగింది. దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్లయితే డెఫినెట్గా మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
దీన్ని మీరు సద్వినియోగపరచుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నా బుక్స్ మార్కెట్లో ఉన్నాయి, వాటిని ఫాలో అవుతే చాలు మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుకూలంగా రాసే విధంగా అన్ని టాపిక్స్ డీల్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని ఎగ్జామ్స్ కొంత సిలబస్ ఉంటుంది, కొన్ని ఎగ్జామ్స్కి కొంత సిలబస్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్డెప్త్గా ఉంటుంది. ఆ లెవెల్లో కోచింగ్ ఇవ్వడం ద్వారా మీరు ఎస్ఎస్సి కానీ, ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, అలానే ఆర్ఆర్బి ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయినా కూడా, అదేవిధంగా బ్యాంక్స్ క్లర్క్స్ కావచ్చు, బ్యాంక్ పిఓస్ కావచ్చు. సో ప్రతిదీ కూడా మనకి ఫార్మాట్ మెథడ్లో కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ షార్ట్ కట్స్, అంటే మర్చిపోలేని విధంగా, అంటే అవి ఎప్పటికైనా గుర్తుంటాయి ఆ మెథడ్స్. క్వశ్చన్ చూస్తూనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది చూస్తే, ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దానిలో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని డీల్ చేయడం జరుగుతుంది, డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి కాన్సెప్ట్కి మోడ్ ఆఫ్, అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. షార్ట్ కట్స్ తోటి ఎలా వచ్చింది, ఇలా ఆ టాపిక్లో ఉన్న మొత్తం సినాప్సిస్ బేసిక్స్ అన్ని కవర్ చేసిన తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి రావడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేది టాపిక్ సైజును బట్టి నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది, దాంట్లో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్స్ అండ్ టైమ్స్, కోర్స్ అండ్ స్ట్రీమ్స్, తర్వాత రేసెస్ అండ్ గేమ్స్, అవి విడివిడిగా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినవి దాదాపు మన బోర్డు మీద ఒక 60-70 క్వశ్చన్స్ డీల్ చేయడంతో పాటు మళ్ళీ మీకు ఒక టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ విత్ అనాలిసిస్ కూడా ఉంటుంది. ఇన్ని విధాలుగా మనం చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ అనేది మిస్ అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే అన్ని మెథడ్స్ మనం కవర్ చేస్తుంటాం కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మీ విజయంని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అనేది 100% మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీ తలుపుడు తడుతుంది. బాగుందనిపిస్తే మీరు 10 మంది చెప్తారు, 10 మంది వస్తారు. ప్రతిసారి ఇది రొటీన్గా జరుగుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. సబ్జెక్ట్ డీల్ చేయడంలో నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఎవరికి ఏ విధంగా డీల్ చేయాలి, మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయనేది గెస్ చేసే ఆ సామర్థ్యం నా దగ్గర ఉంది కాబట్టి ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా కాన్సెప్ట్ మోడ్లో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతేగాని ఫార్ములా బేస్డ్ ఇచ్చేసి ఫలాని ఇది వస్తే ఆ ఫార్ములా ఉపయోగపడుతుంది అనేది కాకుండా ఫార్ములాస్ అనేవి మన దగ్గర చాలా తక్కువగా ఉంటాయి. ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి, అసలు ఫార్ములాస్ అనేవి ఉపయోగించడం అనేది అరుదుగా ఉంటుంది. కేవలం కాన్సెప్ట్ బేస్డ్ షార్ట్ కట్స్ కాబట్టి వాడు ఎలా ఇచ్చినా కూడా క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం లేదు. సరే, ఇప్పుడు మనం డీల్ చేయబడే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా డీల్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా మీరు ప్రతి ఏ ఎగ్జామ్కైనా కూడా దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం, అది కూడా డెప్త్ లెవెల్లో వెళ్ళిపోతుంది. కాబట్టి జనరల్గా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ స్టేట్ లెవెల్లో అడిగే వాటికి ప్యూర్ మ్యాథ్స్ అంత ఎక్కువగా ఉండదు. జనరల్గా ప్యూర్ మ్యాథ్స్ పార్ట్లో నెంబర్ సిస్టమ్, ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్, పవర్స్ అండ్ రూట్స్, తర్వాత కొన్ని ఏరియాస్ మీద ఎక్కువగా అడుగుతుంటుంది. అదేవిధంగా ప్రాబ్లమ్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెషన్స్, ఇవి
అప్పుడప్పుడు అడుగుతుంటాడు, కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతుంటాడు కాబట్టి వాటిని కూడా స్ట్రెచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన పార్ట్స్తో పాటు అర్థమెటిక్ ఏరియాలో కూడా అన్ని ఏరియాస్ని మీకు కవర్ చేస్తూ మీ ముందుకు రావడం. జనరల్గా కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్రామెట్రీ, ప్లేన్ జామెట్రీ ఇవి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువగా అడుగుతుంటారు. కానీ వీటి మీద ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వీటిలో ఎక్కువ అడుగుతుంటారు. వాటిని కూడా డెప్త్గా ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా అని నేను చెప్పింది అన్ని ఏరియాస్ కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ అయినా కూడా హ్యాపీగా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా, అది కూడా ఇన్ టైంలో చేసే విధంగా మీరు మిమ్మల్ని పరిపూర్ణలుగా తీర్చిదిద్దడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం. సో వాట్ ఐ వాంట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇన్ డెప్త్ అండ్ in depth analysis with what is shortcuts. So this will be used for all competitive exams, not only for essay and constable. This will be very much useful for RRB, SSC, bank POs, bank clerks and other competitive exams, even though group 1 also, group 1, group 2 like that. So here it is nothing but what a 3 level of what a teaching in 3 steps. That will be, first will be what you discussed, point to point, in depth what a concepts, with what examples. Then after that, we'll go through what your problems. And then, in third stage, that will be what I covered with the what your previous papers with what is shortcut solutions. So therefore, this is the way of what you teaching. So just you what you follow the classes and then what you practice. My books are also there in what your bookstalls for what you extra practice. Okay. Now coming to the point here. Now our target is what you arithmetic, maths and what you reasoning. Arithmetic, arithmetic plus pure maths plus what is reasoning. Reasoning. We will discuss that what are the topics comes under what arithmetic, what are the topics comes under what pure maths, and also reasoning also there. That is also what very important. Reasoning. In this also what we can split into what 2 types: verbal reasoning and non-verbal reasoning. Verbal reasoning is also what you classified as per our convenience. Analytical reasoning and also what is logical reasoning. Then non-verbal reasoning means it is depends upon what you figures. That is different. Everything will be covered here. So here arithmetic, pure maths and reasoning. These are the what your arithmetic parts. What are the what your arithmetic parts? And pure maths and what is reasoning. Already we covered in up to 10th class level. Arithmetic is also called as what is business mathematics. For example, 8th and 9th is there. Ratio and proportion, problems and ages, and also what a percentages, simple interest and component, profit and loss. Everything will be covered in what 8th and 9th. Even though in 6th and 7th classes also there, time and distance, time and work, everything will be covered. Even 7th class only what your geometry part is there. That is areas and perimeters. And 8th, 9th, 10th, that is nothing but plain geometry covered. In 9th class only what your volumes and surfaces are covered. Already we discussed, already we studied. Here
But in terms of this is what you in-depth shortcut analysis with application parts. So only thing is what a reasoning part is what a new one for you. Reasoning part. This is also nothing but depends upon what a number system series is there. In this series, number series, letter series, repeated series, odd man out in the series. And then next one is what a coding, decoding, everything. We will discuss in this video what topics we are going to deal. Arithmetic part will cover and based on what? Pure maths means what? Reasoning will be what? So, first one. First one is what is arithmetic. Arithmetic. This is also called as what is business mathematics. Already we covered from what is 6th to what is 10th class. What are the major areas, major part? What are the major areas covers under this what? Arithmetic. In this what unit 1. Unit 1. Unit 1. Unit 1. Under this, first one, percentages. Percentages. శాతములు తెలుగులో దీన్ని ఏమంటాం మనం శాతములు percentage. What is meant by percentage? Yeah, everything will be what you cover from what is basic level onwards. Basic level onwards. So what is meant by percentage? 100% can be used in what in which cases? So how to convert that what a percentages into what is fractions or numerical values? How to convert that what fractions or numbers into what a percentages? When did we use what 100%? These basics are very, very important while we are simplifying the data. So generally 100% can be used in what in several cases like this. Total work done. This will be treated as 100%. The cost price of an article is always treated as 100%. Total value is always treated as 100%. Base value is always treated as 100%. The denominator of fraction is always treated as 100%. The market price of an article is always treated as 100%. Like that. So, these are the what basics. Percentages. శాతం శాతము అంటే తెలుగులో ఏమంటాం 100కి అన్నట్టు 100కి 1 మార్కులు వస్తే 1% మార్కులు వచ్చినట్టు 100కి 10 మార్కులు వచ్చాయనుకో 10%. Suppose you got what 10 out of what 100. You got what 10% of the marks. So, basics first starts with what a basis. What do you mean by what a percentage? 100% can be used in which of the following cases? So, here the concepts are very, very important. How to find out that increased percentage, how to find out what a decreased percentage is as compared to what a base value. This is one of the important topic in what a arithmetic area. Even though we'll get what is 7 to 8 marks in every competitive exams. For example, essay or police. This topic is very, very important. So based on these percentages, the subtopics are nothing but subtopics. Subtopics means it is not only this one. Based on this, and then percentage, then it is nothing but what discounts. Discounts. That means what is రాయితీ. రాయితీలు. Discount. Discount means decreased price. Discount is always based on what a market price. Market price can be calculated. It is nothing but sum of selling price and what a discount. How to find a single discount which is equivalent to what is successive discounts.
ఆఫ్ వాట్ 2 ఆర్ మోర్, 2 లేదా 3 వరుస రాయితీలు ఇచ్చినప్పుడు దానికి సమానమైన ఏకైక రాయితీని ఎలా కనుక్కుంటాం? ఫార్ములా బేస్డ్ ఎలా కనుక్కుంటాం? కాన్సెప్ట్ బేస్డ్ ఎలా కనుక్కుంటాం? క్వశ్చన్ చూస్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. చూస్తున్న ఆన్సర్ ఎలా పెట్టాలి? సో what are different methods are there in what a discount? Everything will be what a cover. And then in the third one is nothing but what is profit and loss. Profit and loss. లాభ నష్టములు. ఇక్కడ ఒకటైతే గమనించండి, ప్రతి టాపిక్ ఇన్ డెప్త్ గా కవర్ చేయడంతో పాటు ప్రీవియస్ పేపర్స్ లో ఏ విధంగా అడిగాడు, ఎలా అడిగాడు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ వాటిని ఒక టెస్ట్ రూపంలో మీకు ఇస్తూ ప్రతిదీ కూడా షార్ట్ కట్ లో దాన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిపోతుంది ఎలా అడుగుతున్నాడు ఏంటి, మీకు కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. తద్వారా ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు నీట్గా రాయడానికి అవకాశం అనేది ఉంది. వాట్ ఈస్ ద రిలేషన్ గోయింగ్ ఆన్ వాట్ ఈస్ దిస్ ప్రాఫిట్ అండ్ లాస్? వెన్ డిడ్ వి గెట్ వాట్ ఏ ప్రాఫిట్? లాభం ఎప్పుడు వస్తుందో, నష్టం ఎప్పుడు వస్తుంది? లాభం లేదా నష్టములు ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఆ వస్తువు కొన్న వాళ్ళ మీద ఆధారపడి. either it is profit or loss is always depends upon what a cost price, because cost price is always treated as 100%. సో దాని మీద డిఫరెంట్ మోడల్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వాటి టాపిక్ ఇన్ అర్థమెటిక్ ఏరియా. అండ్ దెన్ బేస్డ్ ఆన్ వాటి పర్సంటేజెస్ అంటే శాతములను ఉపయోగించుకుంటూ మనం డిస్కస్ చేసే టాపిక్స్లో ఫోర్త్ వన్, దట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎస్ఐ అండ్ సిఐ. ఎస్ఐ అండ్ వాట్ ఈస్ సిఐ? సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్. బారు వడ్డీ, చక్రవడ్డీ అంటాం. తెలుగులో ఏమని పిలుస్తాం మనం? బారు వడ్డీ, చక్రవడ్డీ. వాట్ ఈస్ మీన్ బై వాట్ ఈ ఇంట్రెస్ట్? వడ్డీ అంటే ఏంటి? ద ఎక్స్ట్రా ఇన్కమ్ ఆన్ వాటి ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్ వాటి ఇంట్రెస్ట్. అసలుపై అదనంగా వచ్చే సొమ్మునే మనం ఏమంటాం? వడ్డీ అంటాం. ఈ వడ్డీని రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఇంట్రెస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ as 2 types. One is what is simple interest, one is what is compound interest. What is the main difference between the simple interest and compound interest? That is simple. అసలుపై వచ్చే వార్షిక వడ్డీ ఇచ్చిన కాల పరిధి వరకు ఎటువంటి మార్పు లేకుండా ఉన్నట్లయితే ఆ రకపు వడ్డీని మనం ఏమంటాం? బారు వడ్డీ అంటాం. There is no difference in what is simple interest for the particular period and the principal at a certain rate, then that is called what is simple interest. సింపుల్గా చెప్పాలి అంటే అసలుపై మొదటి సంవత్సరం ఎంత అయితే వడ్డీ వస్తుందో, రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్సరంలో కూడా అంతే వడ్డీ వస్తూ ఉన్నట్లయితే ఆ రకపు వడ్డీని మనం ఏమంటాం? బారు వడ్డీ అంటాం, సరళ వడ్డీ అంటాం, సామాన్య వడ్డీ అంటాం. మరి దీని మీద డిఫరెంట్ టైప్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, వాటి మీద ఎలా మనం చేయాలి. అదేవిధంగా దీని మీదనే ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు కొంత మనం అప్పు తీసుకొని ఇన్స్టాల్మెంట్లు కట్టాలంటే, అది బారు వడ్డీ రూపంలో చెల్లించాలంటే, వార్షిక వాయిదాల రూపంలో యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలంటే ఎలా పే చేయాలి, దాన్ని ఎలా చేయాలి, దీని మీద వచ్చే డిఫరెంట్ మోడల్స్ ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ అబౌట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ఇంట్రెస్ట్. అసలు మీద వడ్డీతో పాటు ముందు సంవత్సరం వడ్డీకి వడ్డీ కట్టే విధానమును ఏమంటాం మనం? చక్రవడ్డీ అంటాం. There is no difference between what you have there. This is nothing but simple and compound. Both are same for the what a first term or first year on the principle. మొదటి సంవత్సరం వరకు అసలుపై వచ్చే బారు వడ్డీ కానీ చక్రవడ్డీ కానీ మొదటి సంవత్సరం వరకు కావచ్చు, లేదా మొదటి పర్యాయం వరకు కావచ్చు. ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది.
ఇక రెండో సంవత్సరం నుంచి ఏమవుతుంది, బారు వడ్డీ అనేది స్థిరంగా ఉంటుంది. కానీ చక్రవడ్డీ అనేది ఏమవుతుంది, అసలు మీద వడ్డీ వస్తుంది, ప్లస్ ముందు సంవత్సరం వడ్డీకి వడ్డీ వస్తుంది. చక్రవడ్డీ అనేది క్రమంగా పెరుగుతుంది. Suppose if the annual interest what increases year by year, then that is called what a compound interest. That is the difference between what is simple and compound interest. What are the concepts and what a compound interest? సో దానిలో డిఫరెంట్ మోడల్స్ ఎలా ఉంటాయి, దాని మీద మనం ఎలా ఫోకస్ చేయాలి, ఇచ్చిన క్వశ్చన్ని ఎలా చేయాలి, దీనిలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ వస్తూ ఉంటాయి. తర్వాత దీనిలో యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ ఎలా పే చేయాలి, వార్షిక వాయిదాల రూపంలో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా డెప్త్గా మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. అందుకే నేను చెప్తాను ఏమంటే, ఏ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. అలానే దీనిలో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో పాటు రిలేషన్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య సంబంధం ఎలా ఉంది. వాడు ఏమంటాడు, 10,000 రూపాయలు అసలుపై 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరములకు బారు వడ్డీ చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతుంది. దీన్ని ఫార్ములా బేస్డ్ ఎలా చేస్తాం, కాన్సెప్ట్ బేస్డ్ ఎలా చేస్తాం, డైరెక్ట్ ప్రాబ్లం చూస్తూనే మనం ఎలా. కాన్సెప్ట్ బేస్డ్ అంటే ఇప్పుడు 2 years అంటాం, 10% అంటే 2 years ఎంత, 10 + 10 20% అవుతుంది. దట్ ఈస్ వాట్ యూ సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రీవియస్ ఇయర్ ఇంట్రెస్ట్. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 21%. సింపుల్ ఇంట్రెస్ట్ 20% అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%. డిఫరెన్స్ ఎంత వస్తుంది, 1%. 1% ఆఫ్ 10,000 ఎంత అవుతుంది, 100 రూపీస్. సింపుల్, పేపర్ అవసరం లేదు, పెన్ అవసరం లేదు, ఎలా చెప్పుకుంటూ పోతాం. తర్వాత లేదంటే ఫార్ములా బేస్డ్ చెప్తాం, అప్లికేషన్ బేస్డ్. తర్వాత కాన్సెప్ట్ బేస్డ్, ఒక్కో దానికి 2-3 మెథడ్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సందర్భాన్ని బట్టి మనం డీల్ చేయడానికి అవకాశం, ఏ మెథడ్ ఈజీగా ఉంటే దాన్ని మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బేసిక్స్ మీద పూర్తిగా పట్టున్నప్పుడు మాత్రమే దీన్ని సాధించడానికి అవకాశం ఉంది. ఏదో ఒక మెథడ్ నేర్చుకుపోయినాం అనుకో, ఆ మెథడ్ కొన్నింటిలో ఈజీగా వస్తుంది, కొన్నింటికి టైం టేకింగ్ అవుతుంది. అలా కాకుండా మనం డిఫరెంట్ కేటగిరీలో కాన్సెప్ట్ బేస్డ్, అప్లికేషన్ బేస్డ్ నేర్చుకున్నాం అనుకో, సందర్భాన్ని బట్టి మూవ్ అవ్వచ్చు. ఏది ఈజీగా ఉంటే దాన్ని అటాక్ చేస్తాం. సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ వాట్ యూ నథింగ్ బట్ వాట్ ఏ పర్సంటేజ్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒకవేళ మనకి ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే దీని నుంచి, ఈ ఏరియా నుంచి అట్లీస్ట్ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనం చూస్తాం. దాదాపు దీనిలో 30-35 మార్క్స్ వస్తాయి, 30-35 ఫర్ వాట్ ఎస్. అదే 10-12 మార్క్స్ అనేవి దేనికి వస్తాయి, కానిస్టేబుల్కి వస్తాయి, కానిస్టేబుల్ పీసీ. అదేవిధంగా మనకి ఎస్ఎస్సి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఇక్కడ కూడా 20-25 మార్క్స్ అనేవి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి వీటిల్లో వస్తాయి. ఈవెన్ బ్యాంక్ వివోస్ లైక్ దిస్. ఈ టాపిక్ మీద అంటే యూనిట్ మీద ఎంత గ్రిప్ తెచ్చుకుంటే అంతగా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, మిగతా టాపిక్స్ మీద అంత ఈజీగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. And then coming to what unit 2. జనరల్గా మనం ఇది చూసినాం. యూనిట్ 2, దిస్ ఈస్ ఎంటైర్లీ, ఇట్ విల్ బి డిపెండ్స్ అపాన్ వాట్ ఏ రేషియో అండ్ ప్రపోర్షన్. దాన్ని తెలుగులో ఏమంటాం, నిష్పత్తి అనుపాతము అంటాం. What is meant by ratio? What is meant by proportion?
దాదాపు 90% ఆఫ్ ది కాంపిటేటర్స్ దే డోంట్ నో వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ మీన్ బై రేషియో. నిష్పత్తి అంటే ఏంటి? సో therefore the ratio is nothing but a relation between, ratio means it is nothing but a relation between what? Two similar items. రెండు సజాతి అంశాల మధ్య గల సంబంధమునే మనం ఏమంటాం? నిష్పత్తి అంటే ఒకే జాతికి చెందిన అంశాలు అని అర్థం. ఒకే జాతికి చెందిన అంశాలు అంటే ఒకే రకానికి చెందినవి. ఇద్దరు మనుషుల మధ్య కావచ్చు, రెండు పాత్రల మధ్య కావచ్చు, అంటే ఒకే జాతి, అంటే ఒకే జాతికి సంబంధించిన అంశాల మధ్య గల సంబంధమునే మనం ఏమంటాం ఇక్కడ? నిష్పత్తి అంటాం. అదే ప్రపోర్షన్ మీన్స్ ఇట్ ఇస్ రిలేషన్ బిట్వీన్ వాట్? బిట్వీన్ ఫోర్ టర్మ్స్. రెండు నిష్పత్తుల మధ్య గల సంబంధమునే మనం ఏమంటాం? అనుపాతము అంటాం. అనుపాతము అవ్వాలంటే ఎన్ని అంశాలు కావాలంటే 4 కావాలి. వీటి మీద డిఫరెంట్ మోడల్స్, అప్రోచెస్ ఎలా ఉంటాయి? సో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. రేషియో ప్రాబ్లం, ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B మీన్స్ వాట్? 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఇన్వర్స్ రేషియో ఎలా కనుక్కుంటాం? 4 టర్మ్స్ ఉన్నప్పుడు ఎలా కనుక్కుంటాం? అదేవిధంగా డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? ద్విగుణ నిష్పత్తి అంటే. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? ఉపద్విగుణ నిష్పత్తి అంటే. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి? త్రిగుణ నిష్పత్తి. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి? ఇవన్నీ కూడా బేసిక్ టర్మినాలజీతో పాటు ఇన్డెప్త్గా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి వాడు ఈ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. అలానే ప్రపోర్షన్ అంటే, ప్రపోర్షన్లో కూడా మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి? మధ్యమ అనుపాతము అంటాం తెలుగులో. తర్వాత థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి? తృతీయ అనుపాతం అంటే ఏంటి? ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి? చతుర్థ అనుపాతం అంటే ఏంటి? తర్వాత 4 టర్మ్స్ ఇచ్చి దాంట్లో అవి ప్రపోర్షన్లో ఉండాలంటే ప్రతి అంశాన్ని కలపవలసిన స్థిర సంఖ్య ఏదంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ is added to what? Each and every. Therefore, the resultant numbers are in proportion. 4 సంఖ్యలు ఇస్తాడు, వీటికి ఏదో ఒకటి కలిపితే కానీ అవి అనుపాతములు ఉంటాయి. ఆ కలపవలసిన సంఖ్య ఏది అంటారు, లేదా తీసివేయవలసిన సంఖ్య ఏది అంటారు. ఈ రేషియో ప్రపోర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్. దీన్ని ఏమంటాం? నిష్పత్తి అనుపాతము అంటాం. నిష్పత్తి మరియు అనుపాతము. నిష్పత్తి మరియు అనుపాతం. వాట్ ఈస్ మీన్ బై రేషియో, వాట్ ఈస్ మీన్ బై ప్రపోర్షన్? ఇది చాలా పెద్ద టాపిక్ కూడా. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్లో మనం ప్రాబ్లమ్స్ కనుక డెప్త్గా అనాలిసిస్ చేస్తాం. దీని మీద డిపెండ్ అవుతూ 30 to 40 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం అనేది. Based on this, problems on ages, వయస్సులపై సమస్యలు, వయస్సులపై సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. దీని నుంచి 1-2 క్వశ్చన్లు కంపల్సరీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. కానీ రేషియో ప్రపోర్షన్ అనేది మనకు ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 5 నుంచి 7 క్వశ్చన్లు అడుగుతుంది. అదే కానిస్టేబుల్ అయితే 1 to 2 అడుగుతుంది. ఈవెన్ ఎస్ఎస్సి ఆర్ఆర్బిలో కూడా 3 నుంచి 4 క్వశ్చన్లు అడుగుతుంది. హై లెవెల్ కేటగిరీస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎస్ఐ మరియు సిజిఎల్లో అడుగుతుంటారు. ఆ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎంత పెద్ద ప్రాబ్లం ఉంది, ఎంత డిఫికల్టీగా ఉంది, అది శంకర్ రెడ్డి సార్ స్టూడెంట్ అయితే నలిపేస్తాడు అన్న. ఆ టైప్ ఆఫ్ మీకు ఏమవుతుంది ఇక్కడ కోచింగ్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగపరచుకున్నట్లయితే డెఫినెట్గా మీరు అనుకున్న టార్గెట్ని మీరు రీచ్ అవ్వడానికి అవకాశం, నో డౌట్ అండి.
And third one is nothing but what? Partnership. పార్ట్నర్షిప్. దీన్ని తెలుగులో భాగస్వామ్యము అంటాం. భాగస్వామ్యం, భాగస్వామ్యం, పార్ట్నర్షిప్. వాట్ ఈస్ మీన్ బై పార్ట్నర్షిప్? Partnership can be classified as how many types? Partnership means you are two or more members jointly started a business. Then this entire system is called what? A partnership. This partnership can be classified as what? Two types. Simple partnership and compound partnership. ఈ భాగస్వామ్యమును మనం రెండు రకాలుగా వర్గీకరిస్తాం. సామాన్య భాగస్వామ్యము, రెండోదేమో చక్రీయ భాగస్వామ్యం. మరి సామాన్య భాగస్వామ్యం అని ఎప్పుడు అంటాం? సింపుల్ పార్ట్నర్షిప్. If the time of investments of what your investors are equal, అంటే పెట్టుబడి కాలములు సమానమైనప్పుడు. ఇప్పుడు ఏబిసి అని ముగ్గురు పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళ పెట్టుబడుల కాలాలు సమానమైనవి అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? సామాన్య భాగస్వామ్యము. దాన్ని సింపుల్ అండి. ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఈక్వల్, then that is called what? Is simple partnership. If the time of investments are not equal, then that is called what? A compound partnership. దాన్ని ఏమంటాం? చక్రీయ భాగస్వామ్యం. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఎలా వస్తాయి? దీని మీద 10 to 12 మోడల్స్ అనేవి ఉన్నాయి. ఏ మోడల్ ఇచ్చినా కూడా మనం చేసేటట్లు ఉంది. సో కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా చేయాలి? మరి ఇది చేయాలంటే మనకి దేని మీద పూర్తి గ్రిప్ ఉండాలి? రేషియో ప్రపోర్షన్ మీద పూర్తి గ్రిప్ ఉంటే మనం ఇది ఈజీగా చేయడానికి అవకాశం అనేది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్. పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ భాగస్వామ్యం అంటే రేషియో ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అండ్ వాట్ ఈ పార్ట్నర్షిప్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఇయర్ అలిగేషన్ రూల్. దీన్ని మిక్చర్స్ మెథడ్ అంటే. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెథడ్. అలిగేషన్ రూల్, allegation rule or what? Mixers method. Mixers method. దీన్ని తెలుగులో ఏమంటామంటే మిశ్రమ పద్ధతి అంటాం. మిశ్రమ పద్ధతి, మిశ్రమ పద్ధతి అంట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ 3 ఏరియాస్, ఈ 4 వచ్చేసరికి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? అన్ని కూడా రేషియోస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని కేటగిరీ వైజ్ మనం ఇలా చేయాలి. సో జనరల్గా అయితే రేషియో ప్రపోర్షన్లో 6 to 7 మార్క్స్ మనకి ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. 2 to 3 క్వశ్చన్స్ వచ్చేసి మనకి పీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు, అంటే పోలీస్ కాన్. తర్వాత 4 to 5 వచ్చేసి సిజిఎల్, అదే ఎస్ఎస్సిలో అడుగుతాడు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా 3 నుంచి 4 క్వశ్చన్. ఇక ప్రాబ్లమ్స్ అని ఏం చేస్తానేవి ప్రతి దాంట్లో కూడా 1 to 2 క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి ఏరియాలో, ప్రతి ఎగ్జామ్లో. ఇక పార్ట్నర్షిప్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫర్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్. సో దీని నుంచి కూడా 4 to 5 వస్తాయండి. 4 to 5 మార్క్స్ ఫర్ వాట్? ఎస్ఐ. అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసరికి ఏమవుతుంది? 3 to 4 అదర్స్. దిస్ అలిగేషన్ రూల్, మిక్చర్స్ మెథడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాప్. దీని దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఇదవుతూ ఉంటారు. సో సంగారెడ్డి స్టార్ స్టూడెంట్స్ దీని మీద కంగారు పడాల్సిన అవసరం. అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా కూడా లాగిన్ చేస్తారన్నమాట. ఇది ప్రతి టాపిక్ లో ఇంటర్నల్ గా ఇన్వాల్వ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫార్ వాట్ రేషియో ప్రపోజ్, దిస్ విల్ బి ఆల్సో we can use this allegation method for other topics also, even though for percentages, profit and loss, simple and compound interest also వాటిల్లో కూడా ఉపయోగించవచ్చు. టైమ్ అండ్ డిస్టెన్స్ లో చేయొచ్చు, కొన్ని మోడల్స్ ప్రాఫిట్ అండ్ లాస్ లో చేయొచ్చు. ఇది ఎలిగేషన్ రూల్ ఇస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి మనం ప్రాపర్ గా మనం చేయగలిగితే 5 to 8 మార్క్స్ ఉంటాయండి. 5 to 8 మార్క్స్. అందుకే సబ్జెక్ట్ నలిగి ఉంటే ఎన్నోసార్లు రాయని అవసరం లేదు, ఒక అటెంప్ట్ తోటి తన్నుకొని రావాలి. నేను వస్తాను బ్రతిమలాడాలి. మన దగ్గర పవర్ లేదు, మనమేమో వస్తుందా అని చూస్తున్నాం. ఎవడి కోసం వస్తుంది? దమ్ముంటే అదే పరిగెత్తుకుంటు నేను వస్తాను రావాలి.
సో దానికి ఐఎమ్ రెడీ. మీరు నేను చెప్పినట్టు చేయండి, సింగిల్ అటెంప్ట్లో దూసుకొని పోవడానికి అవకాశం లేదు. నేను చెప్పినట్టు చేయాలి. క్లాసెస్ ప్రాపర్గా వింటూ, టెస్ట్లు ఫాలో అవుతూ, ప్రాక్టీస్ పర్ఫెక్ట్ చేయండి. మీకు స్లిప్ టెస్ట్లతో పాటు మోడల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఈవెన్ ప్రాక్టీస్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఎగ్జామ్ రాసి ఈజీగా మనం మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో దీస్ ఆర్ ది వాట్ టాపిక్స్ కవర్స్ అండర్ వాట్ యూనిట్ 2.